అంతే. హలో సార్ నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే అండి. ఎవరు? నేను శశి టీవీ జర్నలిస్ట్ అండి. బాగున్నాను సార్. చెప్పండి భాను గారు. సార్ లైవ్ లో ఉన్నాను ప్రజెంట్. సార్ ఈ బెట్టింగ్ యాప్స్ పైన మీరు కూడా ఒక సార్. వీడియో చేశారు సార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అవునండి, ఇందాకే చేశానండి. అవునండి సార్, ఏమంటారు దీని మీద? సార్. అనేది ఏముందండి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది చాలా చాలా పెద్ద నేరం. ఎంత నేరం అంటే అవునండి. అసలు యువకులని ట్రాప్ చేసి, అంటే ఒక డ్రగ్స్ కి ఎలా అలవాటు చేస్తారో అలా బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళని అలవాటు చేసి వాళ్ళని అన్ని విధాలుగా రకరకాలుగా వాళ్ళ కుటుంబాల ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఇంకా ఆర్థికంగా కానివ్వండి అప్పులైపోయి ₹1 నుంచి ₹100 వరకు బెట్టింగ్ ఆడడము తప్పండి. దీన్ని అసలు పెద్ద ఇష్యూ చేసి నేషనల్ ఇష్యూ చేయాలి. నాట్ సింపుల్ ఇష్యూ ఇది. దీన్ని పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి బెట్టింగ్ యాప్ లేదు ఉరి కేసులు తీసుకొచ్చేస్తే ఒక 2-3 కేసు పడేనా అనుకోండి, లెక్క సరిపోతుంది. ఇంకోసారి కూడా ఆడటం అంటే దీని మీద ఏమంటే సార్, దీంట్లో ప్రముఖులు అంటే ఎవరో ఒకటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వేరు. ఒక సెలబ్రిటీస్ గా ఉండి వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి ఒక మహిళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అంటే నువ్వు ఏ విధంగా దిగజారిపోయినావు. మళ్ళీ నువ్వు వచ్చి అందరి గురించి మాట్లాడుతుంది. మేము పవన్ కళ్యాణ్ అది చేయలేదు, చంద్రబాబు అది చేయలేదు, వాడు ఇచ్చినట్టుంది. వాడు వీడిని మాట్లాడుతుంది అందరినీ. ఈమె మాత్రము ఒక అధికార ప్రతినిధి హోదాలో ఉండి ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చనిపోయారు చాలా మంది, అప్పుడు ఈమె మీద నేరమే కదా కేసు పెట్టాలా లేదా? హత్య కేసు పెట్టాలి మీద. సరే, యాంకర్ శ్యామల గారు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు స్పందించారా? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. అలానే కాదు అందరూ చెప్పినాను. అదే విధంగా ఆమె ఇప్పుడు ప్రముఖ వైసీపీ అధికార ప్రతినిధి కదా, సస్పెండ్ చేయండి. అర్హత లేదు ఆమెకి. ఆ పార్టీలో ఆమె అర్హత లేదు. ఆమె నీ మీద ఇన్ని కేసులు ఉండి నీ వల్ల ఇంతమంది చనిపోయి ఇంతమంది చావు కారణమైన నువ్వు ఇలా పార్టీలో కొనసాగుతావు కాబట్టి నేను సస్పెండ్ చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేమన్నా కంప్లైంట్ పెట్టే ఆలోచన ఉందా సార్? మీరేమన్నా? ఉంది సార్, ఉందండి. రేపు వెళ్తామండి. మా మహిళలు చెప్పి వేరే మహిళలు చూసుకోమని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ లో ఏపీలో కూడా చాలా మంది చనిపోయారు కాబట్టి ఏపీలో కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను నేను. సార్ నా ఫైనల్ గా మొన్న ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళారా సార్ మీరు? సార్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను సార్. నేను యాక్చువల్ ఇండియాలో లేనండి, మొన్నే వచ్చా తిరుపతికి. ఓకే సార్. యాక్టివ్ ఉన్నారా సార్ పార్టీలో? ఉన్నాను సార్, పార్టీలో ఉన్నాను. ఎక్కడ పోలేదు సార్. పార్టీ ఎప్పటికి నాది. నిన్న పార్టీ ఇప్పటికి ఎక్కడికి పోలేదు, పార్టీలో ఉన్నాను నేను. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కలిసారా? కలుస్తాను సార్ బిజీగా ఉన్నారు. అసెంబ్లీ తర్వాత కళ్యాణ్ గారిని కలవబోతాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై ఆయన ఇందాకే ఒక వీడియో చేసి ఆవిడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఎంతోమంది చావు కారణమైనటువంటి యాంకర్ శ్యామల పైన చర్యలు తీసుకోవాలి, మేము కూడా మా పార్టీ తరపు నుంచి మా వీర మహిళలు కూడా రేపు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నామని చెప్పి జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ ఈ విధంగా స్పందిస్తున్నారు. సో వాస్తవానికి బెట్టింగ్ యాప్స్ అనేవి చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిపైన ఇవంతా వైరల్ అయ్యి పోలీసు వారు చర్యలు తీసుకునే సమయం వస్తుంది అని భయం వేసి ఒక్కొక్కరు మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసాము, మాకు తెలియక చేసాము, మమ్మల్ని క్షమించండి, మీరు కూడా ఎవరో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దు, మీరు కూడా ఎవరో బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏదో దేవుడి ముందు దర్శనం చేసుకునేటప్పుడు క్యూ లైన్ ఎలా అయితే కడతారో అలా క్యూ కట్టేసేసి 1 by 1 మేము పత్తిత్తులంగా, మేము నీతిమంతులం, మేము తప్పు చేసామని చెప్పి ఈ విధంగా ఒక్కొక్కళ్ళు వారిదైన శైలిలో స్పందిస్తున్నారు. సో బెట్టింగ్ యాప్స్ గతంలో చేసేసి ఇప్పుడు ఆపేసిన తప్పే. గతంలో 2 ఏళ్ల కింద మర్డర్ చేస్తే ఇప్పుడు మర్డర్ చేయట్లేదన్నా ఆ మర్డర్ చేసిన దానికి శిక్ష పడాల్సిందే, అందులో డౌటే లేదు. గతంలో అత్యాచారం చేశాను, ఇప్పుడు నేను చేయట్లేదు, నన్ను క్షమించండి, మీరు కూడా ఎవరు అత్యాచారాలు చేయొద్దంటే అది జరిగే విషయం కాదు. గతంలో అత్యాచారం చేసినా ఇప్పుడు తప్పే, దానికి శిక్షే. మీరు గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఇప్పుడు చేయట్లేదంటే కుదరదు. చట్ట ప్రకారం, లా ప్రకారం, ప్రొసీజర్ కోడ్ ప్రకారం మీకు చర్యలు ఉండాల్సిందే. మీ మీద కేసులు నమోదవుతాయి, మీరు జైలుకి వెళ్లాల్సిందే. బెట్టింగ్ యాప్స్ అనే ఒక పెనుభూతం నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత సొసైటీలో వైసీపీ పార్టీ కాదు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కాదు, మనిషి అనే ప్రతి ఒక్కరు మనం స్పందించాలి సామాజిక బాధ్యతతో. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయటం వలన చాలామంది అమాయకులు బలైపోతున్నారు, లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్లు చేసుకుంటున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే ఎవడైనా సరే, అది ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు, చిన్నోడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, రాజకీయ నాయకుడు అవ్వచ్చు, సెలబ్రిటీ అవ్వచ్చు, ఎవడైనా సరే చట్టానికి శిక్ష పడాల్సిందే. చట్టానికి వీళ్ళందరూ బాధ్యులే, చట్ట పరిధిలో వీరందరూ నేరస్తులే.
కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవడు చేయొద్దు. చేసిన వాడి మీద పలానా వాడు చేస్తున్నాడంటే మీరు వెళ్ళి కంప్లైంట్లు పెట్టండి, నేను కూడా కంప్లైంట్లు ఇస్తాను.